హాయ్ మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో మనం టెక్నికల్గా నిఫ్టీ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే మొన్నటి రోజున క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అయితే ఫ్రెండ్స్ మనకి క్లియర్గా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. చూడండి, ఆ యొక్క ప్రీవియస్ క్యాండిల్ హై అండ్ లోని ఈ యొక్క సెకండ్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్ కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసేసింది, అంటే దీన్ని మనం మింగేసింది అంటాం. దాన్ని సింపుల్గా చెప్పాలి అంటే కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అంటాం, రైట్. సో ఇటువంటి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ జరిగినప్పుడు జనరల్గా ఈ యొక్క లోలో మనం ఏం చేస్తామంటే షార్ట్ సెల్ అనేది ప్లాన్ చేస్తాం. అండ్ మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ యొక్క క్యాండిల్ పైన మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇది సింపుల్గా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్నటి రోజున ఈ యొక్క క్యాండిల్ హైని అండ్ లోని కంప్లీట్గా ఏంటంటే ఈ యొక్క రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ ఏం చేసిందంటే ఎంగల్ఫ్ చేసేసింది, అందులో ఎటువంటి డౌట్ లేదు కదా. అండ్ ఇక టెక్నికల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ యొక్క లో కింద మనం జనరల్గా ఏం చేస్తామంటే షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం, అంతే కదా. షార్ట్ ఎంట్రీ అనేది కూడా మనకి ఇక్కడ ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయిన తర్వాత కొంత ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. బట్ చూడండి, మనకి అగైన్ లోపలికి వెళ్ళిపోయింది, ఈ యొక్క హై దగ్గరికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒకసారి కర్సర్ పెడుతున్నాను, హై ఎంత ఉంది 22,249 రూపాయల 40 పైసలు ఉంది. అండ్ దాని తర్వాత దీని యొక్క హై వచ్చేసరికి 22,252.50. అంటే డెఫినెట్గా దీనికంటే 249, ఇది 252, ఆల్మోస్ట్ 3-4 పాయింట్స్ అనేది పైకి వెళ్ళింది అనమాట. ఇక్కడ ఎవరైతే స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటారో ఆ స్టాప్ లాస్ అయితే టెక్నికల్గా మాట్లాడాలంటే హిట్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బట్ ఇంకా బేరిష్ ఎంగల్ఫింగ్ని డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మరో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయినమాట వాస్తవమే. అండ్ లోపలికి మార్కెట్ అనేది వెళ్ళిందంటే ఈ లెవెల్ దాటి జనరల్గా పొజిషన్స్ క్యారీ చేసేవాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎగ్జిట్ తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఏది లోపలికి వెళ్ళి క్లోజ్ అవుతుంది అని అనిపించింది అనుకోండి, వెళ్ళకూడదు అనమాట. లోపలికి వెళ్ళొచ్చు కానీ క్లోజ్ అవుతుంది అని అనిపించకూడదు మనకి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ క్యాండిల్, 2 అవర్ క్యాండిల్, లేకపోతే లాస్ట్ 15 మినిట్స్ లాస్ట్ మూమెంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క క్లోజింగ్ లోపల జరిగిద్ది అనిపిస్తే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే స్మాల్ లాస్ అనేది బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతారు. ఏది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ని కంప్లీట్గా నేను స్ట్రిక్ట్గా రూల్ ఫాలో అయ్యి ఎంట్రీ తీసుకోవాలి అంటే కూడాను ఈ విధంగా ప్లాన్ చేస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఎగ్జిట్ అవ్వరు. ఒకవేళ వాళ్ళు హోల్డ్ చేస్తుంటే కూడా ఇది స్టాప్ లాస్ అయినట్టు అర్థం కాదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి లెవెల్ పైన క్లోజింగ్ అయితేనే ఈ యొక్క స్టాప్ లాస్ హిట్ అయినట్టు. బట్ ఇది కంప్లీట్గా ఈ ఎంట్రీ ఏమో ఇంట్రాడే ఎంట్రీ అంటే ట్రిగ్గర్ అయింది, బట్ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి మేబీ స్మాల్ లాస్ తీసుకుని ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ స్ట్రిక్ట్గా ఉన్నోళ్ళు ఈ యొక్క హై పైన స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటారు. ఈవెన్ దో ఈరోజు ఇంట్రాడేలో స్టాప్ లాస్ అనేది హిట్ అయినప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే పొజిషన్లు క్యారీ చేసేవాళ్ళు ఎగ్జిట్ అనేది తీసుకోరు. సో టెక్నికల్గా ఏంటంటే ఈ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి, ఇది లోపలే క్లోజ్ అయింది కాబట్టి వాళ్ళు పొజిషనల్గా కూడా ఎగ్జిట్ అవ్వరు అనమాట. ఇక ఈ యొక్క బేరిష్ ఎంగల్ఫింగ్ ఫ్రెండ్స్, ఇది ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే ముందుగానే మనకి చెప్తుంది అనమాట. ఓకే, మనం టాప్లో ఐడెంటిఫై చేసే ఎబిలిటీ ఉంటుంది అండ్ ఈజీగా కూడా మనం ఐడెంటిఫై చేయగలం ఇది. ఎందుకంటే చిన్న క్యాండిల్ ప్రీవియస్గా ఉంది, దాన్ని ఎంగల్ఫ్ చేసిందంటే సింపుల్ అనమాట ఐడెంటిఫై చేయడం. దీంట్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అండ్ చాలా ఈజీగా కూడా దీన్ని మనం అడాప్ట్ చేసుకోగలం. ఎందుకంటే జస్ట్ క్యాండిల్ స్టిక్స్ చూస్తూ వెళ్తుంటే కూడా మనకు కనిపిస్తాయి అనమాట. అయితే పర్ఫెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవడం సులువు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, సింపుల్గా క్యాండిల్ పైన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం అండ్ కన్ఫర్మేషన్ కూడా వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్ అనమాట. ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ అయితే అంత స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. ఇది ప్రోజ్. కాన్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఫాల్స్ సిగ్నల్స్ ఎక్కువగా ఇస్తుంటాయి. సో జనరల్గా ఏంటంటే బిగ్ ప్లేయర్స్ అప్పుడప్పుడు ఫాల్స్ సిగ్నల్స్ కూడా జనరేట్ చేస్తూ ఉంటారు కావాలని ఇంటెన్షన్గా. ఓకే, ఎనీహౌ మనం చూస్తే ఒకవేళ మార్కెట్ అప్ ట్రెండ్లో స్ట్రాంగ్గా వెళుతూ ఉందనుకోండి,
ఆ ట్రెండ్ రివర్స్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇది పైనుంచి కిందకి రావడానికి, లేకపోతే కింద నుంచి పైకి వెళ్ళడానికి. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడేమో మనం బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిస్టిక్ ఫార్మేషన్ చూస్తాం. అదేవిధంగా పైనుంచి కిందకు వచ్చేటప్పుడు బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిస్టిక్స్ ఫార్మేషన్స్ అనేది చెక్ చేస్తాం. బట్ 1-2 సార్లు మనం ఏంటంటే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు, ఇటువంటి క్యాండిస్టిక్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి రిటైలర్స్ని ట్రాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ కాంటెక్స్ట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాంటెక్స్ట్ అంటే అసలు ఓవరాల్గా మార్కెట్ యొక్క పిక్చర్ ఎలా ఉందనేది తీసుకోవాలన్నమాట. దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాగింగ్ ఇండికేటర్ ఇది కూడా, ఎందుకంటే ఇక్కడెక్కడో ప్రైస్ ఉంటే ఇక్కడెక్కడో క్లోజ్ అయింది అనుకోండి ఎండ్ ఆఫ్ ది డే. సో ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3% డ్రాప్ అయింది అనుకోండి. 3% డ్రాప్ అయిన తర్వాత మనకు చెప్తుంది ఇక్కడ బేరిష్ కంట్రోల్లో ఉందని చెప్పేసి, కొద్దిగా లాగింగ్ ఇండికేటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఈ యొక్క క్యాండిస్టిక్ ఫార్మేషన్ మనకు టాప్లో చెప్పట్లేదు, ఇలా వెళ్ళింది పైకి, ఓకే, దాని తర్వాత అలా కిందకు వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ అయిన తర్వాత మనకు చెప్తుంది. కాబట్టి అందుకని లాగింగ్ ఇండికేటర్ అంటున్నాం, దీన్ని ఇండికేటర్ అంటున్నాం. అండ్ అయితే కన్ఫర్మేషన్ కోసం ఏంటంటే మనం ఓన్లీ దీన్నే కాకుండా వేరే వాటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలాసార్లు మనకి ఎమోషనల్ ఫిట్ ఫాల్స్ జరుగుతుంటాయి అన్నమాట. ఓకే, సో అలా వెళుతున్నప్పుడు సడన్గా ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ రాగానే ఓన్లీ మనం ఈ యొక్క క్యాండిస్టిక్స్ మీద రిలా అయ్యిగానే ఎంట్రీ తీసుకుంటుంటే మనం ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో అది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఏం జరిగిందంటే మార్కెట్ స్ట్రాంగ్గా కిందకు వచ్చిన మాట వాస్తవమే. బట్ ఇంపార్టెంట్ కీ లెవెల్స్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సేమ్ చార్ట్ని మనం ఒకసారి 30 minutes టైం ఫ్రేమ్ కానీ 1 hour కానీ అప్లై చేద్దాం. చూడండి, ప్రీవియస్గా మనకి ఒక స్ట్రాంగ్ లెగ్ ఆఫ్ మూవ్ అనేది అప్ సైడ్ వెళ్ళటం అనేది మనం క్లియర్గా చూసాం, రైట్? స్ట్రాంగ్ మూవ్ అనమాట ఇది. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి కూడా రిట్రేస్మెంట్ కూడా స్ట్రాంగ్గా తీసుకుంది. నేనేం చేస్తున్నానంటే మనకు అప్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి ఫిబొనాకీ లెవెల్స్ అనేది ఈ లెవెల్ నుంచి డ్రా చేస్తున్నాను. ఇది 21,139 నుంచి ఈ స్ట్రాంగ్ హైకి మార్క్ చేస్తున్నాను. ఇది ఈ లెవెల్ దగ్గర పాయింట్ ఏ అనుకుంటున్నాను, అండ్ ఈ లెవెల్ని నేను పాయింట్ బి అంటున్నాను. అక్కడ నుంచి మార్క్ చేస్తే ఏమైందంటే మార్కెట్ డిఫరెంట్ లెవెల్స్ దగ్గర రియాక్షన్ చూపించింది. లైక్ 38.2%, 50%, అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే కొద్దిగా గ్యాప్ డౌన్ జరిగి 61.8% దాకా ఆల్మోస్ట్ వచ్చింది. బట్ అగైన్ కరెక్ట్గా అయితే రాలేదు, పిన్ పాయింట్ ఎంట్రీ అయితే రాలేదు. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఏంటంటే హరీగా పైకి వెళ్ళటం అనేది జరిగిందనమాట. ఈ కేసులో మనం సింపుల్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవచ్చు, రైట్? అండ్ ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈరోజు ఫ్రెండ్స్ మనం కనుక చూసినట్టయితే ఇది కూడా ఒక సింగిల్ లెగ్ అనమాట. ఈ పాయింట్ నుంచి అంటే 21,530 నుంచి 22,250 దాకా ఒక సింగిల్ స్ట్రెచ్లో పైకి వెళ్ళి కిందకు వస్తున్నాడు. ఒకవేళ మనకి కిందకు వచ్చేటప్పుడు ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, ఓకే, మార్కెట్ ఇక్కడ తీసుకుంటుందా, ఇక్కడ తీసుకుంటుందా, ఇక్కడ తీసుకుంటుందా, ఓకే, దానికోసం కూడా ఎగైన్ ఏంటంటే మనకి బ్యూటిఫుల్ టెక్నికల్ టూల్ అనేది ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, 21,500 కరెక్ట్గా అంటే 30-31 అక్కడ నుంచి ఈ లెవెల్కి పైకి డ్రా చేశాను. డ్రా చేసినప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క స్ట్రెచ్ పాయింట్ ఏ అనుకుంటున్నాను, ఈ యొక్క స్ట్రెచ్ ఈ యొక్క హై వచ్చేసరికి పాయింట్ బి అనుకుంటున్నాను. అక్కడ నుంచి డ్రా చేసే మార్కెట్ డ్రాప్ అయ్యి ఫైనల్గా 50% దగ్గర, అంటే 50% లెవెల్ అనమాట. ఈ యొక్క పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 points మూవ్ అయింది అనుకోండి, దాంట్లో 50% డిస్కౌంట్ అయింది. సో డిస్కౌంట్ అయింది కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి డిస్కౌంట్ అయినప్పుడు ఏం చేస్తుంటారంటే మళ్ళీ బుల్స్ వాళ్ళ యొక్క పవర్ అనేది యూజ్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం ఇంపార్టెంట్ లెవెల్స్ని, ఇంపార్టెంట్ సపోర్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఫిబొనాకీ లెవెల్స్ అనేది కూడా హెల్ప్ అవుతాయి. ఇక మనకి 15 minutes టైం ఫ్రేమ్ కానీ 1 hour టైం ఫ్రేమ్ కానీ ఈ విధంగా లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళితే చూడండి, ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ కానీ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఈ యొక్క 50% రిట్రేస్మెంట్ లెవెల్ అనేది టచ్ అయిందో మార్కెట్ కొద్దిగా శాంతి ఇచ్చింది. ఇక్కడ చూడండి, పెద్ద స్వింగ్స్తో ఫాస్ట్గా వచ్చేసింది కిందకి. బట్ ఇక్కడ లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంది అండ్ స్ట్రక్చరల్గా ఒక డబుల్ బాటమ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందనమాట. సో డెఫినెట్గా ఎవరైనా ఆప్షన్స్ బాయర్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఆప్షన్ బాయర్ అని కాదు, మేబీ ఫ్యూచర్ బాయ్ చేయొచ్చు, లేకపోతే పుట్ షార్ట్ చేయొచ్చు, ఏదైనా కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఇటువంటి ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ప్రాబ్లీ ఎంట్రీ తీసుకుంటారు. దాని తర్వాత మనకి ఏమైందంటే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఈ యొక్క లెవెల్ క్లియర్ చేశారు. ఇక్కడ స్మాల్ రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ అదే లెవెల్ని సపోర్ట్ తీసుకొని ఏం జరిగిందంటే మరొక లెవెల్ ఇక్కడ చూడండి 21,981 ఈ యొక్క లెవెల్ కూడా క్లియర్ చేసిందనమాట. సో అన్లెస్ అంటిల్ ఏంటంటే మనకి బ్రేక్అవుట్ జరిగితేనే
ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుని కూడా మళ్ళీ కిందకు కూడా రావచ్చు కదా, ఎందుకంటే ప్రైమరీ ట్రెండ్ అంటే మేబీ ఇది మైక్రో ట్రెండ్ అనుకోండి, మైక్రో ట్రెండ్ లేదా స్మాలర్ టైం ఫ్రేమ్ ట్రెండ్స్ ఇవన్నీ కూడాను. ఓకే, అయినప్పటికి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే వీక్గా ఉంది కాబట్టి ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుని కూడా కిందకి రావచ్చు. బట్ ఈ కేసులో ఏం జరిగిందంటే డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది, కైండ్ ఆఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకొని ఆ చక్కని బ్రేక్అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బిఫోర్ ద బ్రేక్అవుట్ చూడండి వీళ్ళు ప్రిపేర్ అయ్యారన్నమాట ఇక్కడంతా కూడా. ఇది మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రైస్ యాక్షన్లో కొంచెం క్లారిటీ రావడం జరుగుతుంది. ఫస్ట్ సాలిడ్గా క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత 1 2 3 4 5 4 to 5 స్మాల్ డోజీస్, దాని తర్వాత స్మాల్గా ఏంటంటే క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ జరిగింది, దాంతో బిగ్ క్యాండిల్ అనే ఫార్మేషన్ జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ మళ్ళీ ఈ యొక్క లెవెల్ని ఏంటంటే కంటిన్యూ చేశారనమాట. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ డబుల్ బాటమ్ క్రియేట్ అయింది అండ్ లాంగ్ కన్సోలిడేషను. ఓకే, లాంగ్ కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా బ్రేక్అవుట్. దాని తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ రిట్రేస్ తీసుకొని మరొకసారి బ్రేక్అవుట్ చేసుకొని లెవెల్ దగ్గర ఉన్న సప్లై మొత్తాన్ని కూడా క్లియర్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఉన్న హైని కరెక్ట్గా బొంబార్డ్ చేశారనమాట. సో ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే ప్రీవియస్గా ఏదో ఒక డే మొత్తంలో ఏదో ఒక డైరెక్షన్ ఉంటుంది, ఏదైనా కిందకన్నా ఉంటుంది, లేకపోతే పైకన్నా ఉంటుంది, లేకపోతే సైడ్ వేస్ అన్నా ఉంటుంది. బట్ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే డైరెక్ట్గా కిందకి వెళ్తున్నాడు, డైరెక్ట్గా పైకి వెళ్తున్నాడు అనమాట. ఇటువంటి మూవ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. సో కొద్దిగా జాగ్రత్త అనేది వహించండి. అయితే ఇక రేపటి కోసం మనం గన ఈ యొక్క సెన్సెక్స్ అనేది అబ్జర్వ్ చేస్తే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి అండ్ 73,500 74,000 దగ్గర మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓకే, సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇక్కడంతా కూడా లాంగ్ కన్సోలిడేషన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇదంతా కూడా లాంగ్ కన్సోలిడేషన్ అనమాట. సో ప్రాబబ్లీ మనం దీన్ని సెల్లింగ్ ప్రెషర్ అని ఎప్పుడే చెప్పలేం. జనరల్గా ఏమవుతుందంటే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళిన తర్వాత కన్సోలిడేషన్ తీసుకొని ఎయిదర్ అప్ సైడ్ ఎయిదర్ డౌన్ సైడ్ అనేది బ్రేక్ డౌన్ జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ అనేది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిందనుకోండి దాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ అంటాం, ఒకవేళ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనకి అక్యుములేషన్ అంటాం. బట్ ఎనీహౌ లాంగ్ కన్సోలిడేషన్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే ఇంపార్టెంట్ లెవెల్స్ మాత్రం మార్క్ చేసుకుందాం, ఎందుకంటే మార్కెట్లో వాలటాలిటీ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చెక్ చేసుకున్నట్టయితే ప్రస్తుతం నేను 74,000 లెవెల్ అనేది 74,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత సపోర్ట్ విషయానికి వచ్చేసరికి మనకి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 73,000 ఉంది, 72,500 ఉంది. ప్రస్తుతానికి 72,500ని కన్సిడర్ అయితే చేసుకుందాం. 72,000 ఎందుకంటే వోలటైల్గా ఉంటుంది ఇది సెన్సెక్స్ అనేది. అండ్ దీనికి కొంచెం డార్క్ కలర్ అనేది గ్రీన్ సపోర్ట్ లాగా పెడదాం. ఓకే, సో టెంపరీగా మనకి 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం ఎంత డిస్టెన్స్లో ఉందని చెప్పేసి. ఇన్ బిట్వీన్ ఉన్నాడు ఇది సెన్సెక్స్ అనేది. మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ చాలామంది 74,000 అయితే కాల్స్ సెల్ చేశారు, కొంతమంది ఏంటంటే 72,500 ఈ యొక్క లెవెల్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. సో ప్రాబబ్లీ మనకి ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ మనకి ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ జరిగితే మేబీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది 73,400 లెవెల్స్ అనేది బేస్డ్ ఆన్ ద మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్ లాగా అనిపిస్తూ ఉంది. సో అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. ఇది 73,110. ఇక్కడికి వచ్చి ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. సో చూద్దాం, మళ్ళీ రేపు కన్నా ఓపెన్ అయింది డౌన్ సైడు అండ్ దెన్ మళ్ళీ ర్యాలీ చేసిందంటే ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్. ఒకవేళ మార్కెట్ సిగ్నిఫికెంట్గా వచ్చిందంటే డౌన్ సైడ్ 73,500 అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉందన్నమాట. ఓకే, సో యా ఈరోజు ఫిబొనాకీ లెవెల్స్ అనేది దీనికి డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి ఈ హైకి డ్రా చేస్తే ఇది ఓన్లీ 38.2% దగ్గర మనకి సపోర్ట్ అనేది తీసుకుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనకి చూడండి, ఒకవేళ ఫిబొనాకీ ఏ లెవెల్స్కి వస్తుంది అనేది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది లైవ్లో. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 15 minutes టైం ఫ్రేమ్ చూడండి. ఇక్కడేమో ఫిబొనాకీ మనకి
50% రిట్రేస్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే 50% దగ్గర సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. నౌ డైరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి వెళ్లకుండా మనం ఏం చేయొచ్చు అంటే ప్రైస్ని అనేది అబ్జర్వ్ చేయాలి. ప్రైస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిజెక్షన్ జరిగింది, మళ్ళీ సెల్లర్ స్ట్రాంగ్గా అందరిని క్లియర్ చేసాడు అనమాట స్ట్రాంగ్గా. బట్ అగైన్ చూడండి మనకి బేరిష్ షరామీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. కోర్స్ మనం డౌన్ ట్రెండ్కి ఎగనెస్ట్గా ఉన్నాం కాబట్టి ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే జనరల్గా మనం ఎంట్రీ తీసుకుంటాం. రిస్క్ తీసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ ఉన్న రీసెంట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. దానికంటే కూడా ఇక్కడ మంచి బ్యూటిఫుల్గా చూడండి మనం చూస్తుంది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో 1 2 3 4 5 6 7 15 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేసిందనమాట. స్పెండ్ చేసి ఏం చేసిందంటే ఒక్కసారిగా అప్ సైడ్ ర్యాలీ చేసింది. అంటే ఇక్కడ జరిగిన మొత్తం దాన్ని మనం ఏమంటామంటే సింపుల్గా చెప్పాలి అంటే కూడా అక్యుములేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఏం చేశారంటే సెల్ చేసే వాళ్ళని చైన్ ఇచ్చి సడన్గా ఒకసారిగా ర్యాలీ అనేది స్టార్ట్ చేశారనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అప్ సైడ్ మొమెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. ఎందుకంటే వెరీ గుడ్ క్యాండిల్ ఇది. ఈవెన్ మనం దాన్ని 5 మినిట్స్ కానీ ఆ విధంగా లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా ప్యాటర్న్స్ ఏదంటే ఉంటే కూడా మనం పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క ఫిబొనాకీ యూస్ చేసే పద్ధతి ఫ్రెండ్స్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన వీడియోస్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అంటే మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.